अस्सलामुअलैकुम, వెల్కమ్ టు రేష్మా క్రియేషన్స్. 4 ఇయర్స్ పాపకి ఫ్రాక్ నేను ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ఈ బ్లాక్ శారీలో 2 ఫ్రాక్స్ కుట్టాలి. ఈ గౌను మెజర్మెంట్ ఇచ్చారు, ఇది కూడా నేను కుట్టింది. సేమ్ ఇది ఇచ్చారు, దీనికంటే 2 ఇంచులు లెంత్ ఎక్స్ట్రా పెట్టాలి మన నెక్కి. వాళ్ళు ఇచ్చిన గౌన్ ప్రకారంగా ఈ బాడీ పార్ట్ ఫస్ట్ ఈ క్లాత్లో తీసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ని ఇలాగా సెంటర్ ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి నాకు ఈ బాడీ లెంత్ ఎంత ఉందో అందులో ఇలాగా పెట్టేసుకొని కింది సైడు 1 ఇంచు స్టిచ్చింగ్ వచ్చేలాగా ఒక మార్కింగ్, మళ్ళీ పైన షోల్డర్ దగ్గర ఒక లైన్ వేసేసుకోవాలి. ఆ తర్వాత బాడీ లూజ్ చూసుకొని ఇలాగా 1/2 ఇలా మడత వేసుకొని జస్ట్ ఇలా లూజ్ చూసుకొని ఇక్కడ వరకు మనకు కరెక్ట్గా గౌను లూజ్ ఉంది. ఇక్కడ ఒక లైను, మనకు స్టిచ్చెస్లోకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లైన్. ఇక్కడి వరకు మనకు గౌను లూజ్ ఇంతవరకు ఉంది. ఇది వచ్చేసి లోపల స్టిచ్చింగ్. దీని లెంత్ తీసుకున్నాం కదా, షోల్డర్ విడ్త్ స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచు ఇంకొక లైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో ఆర్మ్ హోల్ ఇంకా నెక్ డ్రాయింగ్ చేసుకోవాలి. కింద బాడీ దగ్గర ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్కి. ఈ బాక్స్లో మనకు ఫ్రంట్ పార్ట్ రావాలి. ఇప్పుడు మనకి ఆల్తికి గౌనే ఇచ్చారు కాబట్టి గౌన్తోనే అన్ని మార్కింగ్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు గౌన్ బాడీ పార్ట్ తీసుకొని ఇలాగా 2 మడతలు వేసుకొని మనకు నెక్ షోల్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ వరకు ఉంది మనకు, ఇక్కడ ఒక మార్కింగ్. దీని తర్వాత స్టిచ్చింగ్ కోసము ఒక 1/2 ఇంచ్. ఆ తర్వాత ఈ షోల్డర్ ఇంకా హ్యాండ్ పార్ట్ స్టిచ్చింగ్కి జాయింట్ ఉన్న చోట ఒక మార్కింగ్, మార్జిన్కి ఒక 1/2 ఇంచ్ ఇలాగా 2 లైన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత నెక్ ఇంతవరకు ఉంది, ఇక్కడికి నెక్ ఉంది, దీనికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ తీసుకోవాలి. ఇంకా ఆర్మ్ హోల్ వచ్చేసి ఇక్కడ వరకు షోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఈ హ్యాండ్కి ఈ బాడీ పార్ట్కి మధ్యలో జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒక లైన్. దీనికి స్కేల్ తోటి ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా ఫస్ట్ మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత రౌండ్ షేప్ ఇవ్వాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రాయింగ్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ దగ్గర ఫ్రంట్ కాకుండా ఇక్కడ సైడ్కి వస్తుంది కదా, ఇక్కడ సైడ్స్లో కొద్దిగా ఒక 1/2 ఇంచు ఇలా పైకి రావాలి. పైకి రావాలంటే ఇలా ఫ్రెంచ్గా తీసుకొని కొద్దిగా ఇలాగా షేప్ ఇలా ఫస్ట్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం చేసుకున్న మార్కింగ్ విధానం బట్టి కటింగ్ చేసేసుకోవాలి. ఎలాగైతే ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, దీని ప్రకారంగానే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి.
ఈ క్లాత్లో 2 గౌన్స్ కోసం ఇచ్చారు క్లాత్. అందుకని ఒక సైడ్ ఒక పాపకి, ఇంకొక సైడు ఇంకొక ఫ్రాక్కి అవసరమైన క్లాత్ తీసుకుంటాను. ఇలా ఇటు సైడు జిప్పు వేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఇలా బ్యాక్ సైడ్ నెక్ కూడా ఫ్రంట్ సైడ్ కంటే కొంచెం చిన్నగా పెట్టుకుంటాను. మిగతా అంతా సేమ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగే సేమ్ టు సేమ్ లైనింగ్ కూడా కట్ చేసుకుని ఇక్కడ నెక్ రౌండ్స్ ఇలాగా ఫస్ట్ కుట్లు వేసేసుకొని బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ రెండింటికి లైనింగ్ అటాచ్ చేస్తూ ఇలా నెక్ దగ్గర కుట్లు వేసుకోవాలి. అంటే ఇలా ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ కట్స్ వేసుకొని ఇలా క్లాత్ రివర్స్ చేసుకొని ఇక్కడంతా ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ క్లాత్ జారకుండా ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇది ఫ్రంట్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా కుట్టు వేసుకొని ఇలా కట్స్ వేసుకొని క్లాత్ ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసుకొని ఇక్కడ ఈ సైడ్స్ అంతా లూజ్ కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ జిప్ అటాచ్ చేసుకోవచ్చు. హుక్స్ కావాలంటే హుక్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడంతా ఫస్ట్ కుట్టు వేసుకోవాలి. ఇలాగ షోల్డర్ అటాచ్ చేసేసుకొని జిప్ కుట్టేసాను. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ కట్ చేసుకొని ఎల్బో వరకు పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. నేను ఒక 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం. ఆర్మ్ హోల్ లెంత్ 5 ఇంచెస్ అయితే నేను 5 ఇంచెస్ డబల్ తీసుకున్నాను. ఇక్కడ కుచ్చు రావాలి కదా, అందుకోసం. ఇలాగా ఇది హ్యాండ్స్కి పట్టి ఈ లెంత్కి ఇదంతా ఇలాగా కుచ్చు వేసేయాలి ఇక్కడంతా. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఈ కింది సైడు ఇంకా పైన సైడు లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా కనిపిస్తుందా? ఇలాగా లాస్ట్ ఇంకా లూజ్ కుట్టు ఏదొస్తుందో అది వేసుకొని దారము పైన దారం కాకుండా బాబిన్ దారం ఉంటుంది కదా, ఆ బాబిన్ దారం తీసుకొని ఇక్కడ చూడండి, ఈ బాబిన్ దారం పైన మెయిన్ దారం అది వదిలేసి బాబిన్ దారం ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఇలాగా మెల్లిగా లాగితే మనకి ఇలా కుచ్చు వచ్చేస్తుంది. ఇలా మెల్లిగా సెంటర్కి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైన ఇంకా కింది సైడ్ 2 సైడ్లు ఇలానే వేసుకున్నా. మనకి సెంటర్కి రావాలి కుచ్చు. ఇలాగా మెల్లిగా లాగితే, మరీ గట్టిగా పట్టుకొని లాగితే దారం విరిగిపోతుంది, మళ్ళీ కుట్టు వేసుకోవాల్సి వస్తుంది. చూసి నిదానంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి వచ్చేలాగా ఈ పై పక్క కూడా అలానే చేసుకోవాలి.
ఇలా ఇది షోల్డర్ సైడ్, ఇది హ్యాండ్ లూజ్ సైడ్ ఇలా వస్తుంది బుట్టలాగా. దీనికి ఇలా చేసుకున్న తర్వాత ఈ పట్టి, ఇది మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ రెండు నేను అటాచ్ చేసి పెట్టేశాను. మనకి హ్యాండ్ లూజ్ చూసుకొని ఎంత కావాలో దీనిపైన వచ్చేలాగా ఇలా పెట్టుకొని ఈ మెయిన్ క్లాత్కి ఈ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని స్లీవ్స్ రెడీ చేసుకొని ఇది బాడీ పార్ట్ కుట్టి పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేసుకొని ఇలాగా సెంటర్లో ఒక సైడ్కి ఇలా థ్రెడ్స్ వచ్చేలాగా పెట్టేసుకొని హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ అయిపోయింది. లోపలంతా ఓవర్లాక్ చేసేసాను, ఎందుకంటే పిల్లలకి కొంచెం గుచ్చుకుంటే ఇంకా ఆ గౌన్ పక్కన పెట్టేసేయాల్సిందే, అందుకని చెప్పేసి. ఇలా ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇలాగా రెండు మడతలు, ఇది కట్ పీస్ శారీ, ఒక పీస్లో చిన్న పాపకి ఇంకొక పీస్లో పెద్ద పాపకి గౌన్ కుట్టాలి. ఇది ఒక పీస్ తీసేసుకొని ఇలాగా రెండు మడతలు, ఇలా రెండు మడతలు వేసుకొని ఈ ఎడ్జ్ నుంచి అంటే ఈ మోటు నుంచి ఇలాగా కోన్ టైప్ వచ్చేలాగా లెంత్ నడుం దగ్గర నుంచి ఇక్కడ నుంచి టేప్ తీసేసుకొని ఇలాగా లెంత్ చూసుకోవాలి. 19 ఉంది, 19 అంటే మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి 21 లెంత్ తీసుకోవాలి. 21 లెంత్. ఇంకా మెయిన్ క్లాత్ వచ్చేసి నడుము, దీనికి లూజు 11 ఇంచెస్ ఉంది నడుము. 21 లెంత్ కదా. మెయిన్ క్లాత్ నేను కింద నుంచి తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు వేరే ఎక్కువ రావాలి కాబట్టి. 21 ఇక్కడికి మనకు 21 ఉంది, కింద నుంచి 21 తీసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి పైన లెంత్ చూసుకుంటే ఇక్కడ కూడా 21 ఉంది. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ 21 వరకు మార్కింగ్ చేసుకుంటూ 21 మనకి కింద పార్ట్ మనకు అవసరం ఇది కాదు. ఇక్కడ ఇది నడుము దగ్గర కుచ్చులు వేయడం కోసం ఎక్స్ట్రా, అంటే మనకు గేరా ఎక్కువ రావాలని చెప్పేసి మనం లెంత్ 21 తీసుకున్నాం కదా, కింద జిగ్జాగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, అంటే 21.5. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 21.5 మార్క్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అంతే తీసుకోవాలి. మనము ఎక్కువ తక్కువ తీసుకుంటే మళ్ళీ కుట్టిన తర్వాత ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందికి అలా వచ్చేస్తుంది ఫ్రాక్. షాప్ లాగా ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవాలి. మళ్ళీ అంటే కుదరదు, అందరిలో కట్ కదా. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నది, నేను కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంత గేరా వస్తుంది. ఇదంతా ఇలా సన్నగా కుచ్చు అటాచ్ చేసేసుకొని ఇలాగా ఈ కిందంతా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ లెంత్లో మార్కింగ్ వేసుకున్నాం. అయితే నడుము వచ్చేసి కరెక్ట్గా గౌన్కి నడుము మీద ఉంటుంది అంతే తీసుకున్నాం. లెంత్ అయితే ఒక 1 ఇంచు తక్కువ, మెయిన్ క్లాత్ కంటే 1 ఇంచు తక్కువ.
ఇలా కుచ్చు వేసుకుని కిందంతా జిగ్జాగ్ చేసేసాను. ఇప్పుడు బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ కూడా జిగ్జాగ్ చేశాను. ఇది అటాచ్ చేసేస్తే గౌన్ ఫినిష్ అవుతుంది. అండ్ ఫైనల్గా మన గౌన్ అయితే అయిపోయిందా లేదు కొంచెం ఉంది. ఇక్కడ ఫ్లాష్ అటాచ్ చేసేస్తే మన గౌన్ ఫినిష్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎలా ఉంది గౌన్ లైక్ చేసి